ఇక భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీని సందర్భంగా ప్రయోగరాజ్ ఘాట్ మాదిరిగా భారీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 21 నుండి 12 రోజుల పాటు అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అందుకోసం భారీ స్థాయిలో కూడా అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ కూడా చేస్తున్నారు. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాట్, విఐపి పుష్కర ఘాట్, అలాగే అక్కడ ప్రత్యేక సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంచడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. సాయి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర త్రివేణి సంగమం దగ్గర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈసారి ప్రయోగరాజును తలపించేలా కాళేశ్వర త్రివేణి సంగమం దగ్గర అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. సరస్వతి అత్యంత పుష్కరాలను అత్యంత వైభవేతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పూర్తిగా సన్నద్ధమవుతుంది. ఈ నెల 21 నుండి జూన్ 1 వరకు 12 రోజుల పాటు ఈ సరస్వతి అత్యంత పుష్కరాలు జరగనున్నాయి. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అద్భుతమైనటువంటి సెట్టింగ్స్ తో ప్రత్యేక ఏర్పాట్ల పనులు కొనసాగుతున్నాయి. జ్ఞాన సరస్వతి పుష్కర ఘాటు, విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండడంతో కొన్ని శాశ్వత నిర్మాణాలను అధికార యంత్రాంగం చేస్తా ఉంది. నవరత్న ఆరతులకు ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వచ్చే వారందరికీ కూడా ఆ పుణ్యస్నానాలు ఆచరించి మళ్ళీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకుని వెళ్లే విధంగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ అత్యంత పుష్కరాలు జరిగేటువంటి 12 రోజులు వివిధ ప్రాంతాల నుండి స్వామీజీలు, పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు ఉంటాయి. మొదటి రోజు 21వ తేదీన మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం, 23వ తేదీన హయగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25వ తేదీన మహామృత్యుంజయ హోమం, 26వ తేదీన దుర్గా సుప్త హోమం, 27వ తేదీన మహాసుదర్శన హోమం, 28వ తేదీన దక్షిణమూర్తి హోమం, 29వ తేదీన స్వయంస్వర పార్వతి హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31న మహారుద్రమ హోమం, 1వ తేదీన చండీ మహాపూర్ణాహుతి ఉండబోతుంది. ఇలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే కాళేశ్వర ప్రాంగణం అంతా మారిపోతా ఉంది. ఒకవైపు రోడ్ల పనులు కావచ్చు, త్రివేణి సంగమం దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగినటువంటి పరిస్థితులు భక్తులందరూ కూడా వచ్చి ఆ సరస్వతి నది అత్యంత పుష్కరాలు పాల్గొని అత్యంత పుష్కరాలకు సంబంధించి ఆ పూజా కార్యక్రమాలు కావచ్చు, ఆ పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కొత్త సెట్టింగ్స్ చూస్తే ప్రయాగ్రాజ్ను కల్పించేలా ఉన్నట్లు స్థానికుల్లో చర్చ అయితే కొనసాగుతా ఉంది. సాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.